విశాఖ వైఎస్ఆర్ స్టేడియం వేదికగా టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా కాసేపట్లో తలపడబోతోంది. రెండు జట్లలో స్టార్ ప్లేయర్ల మెరుపులు చూసేందుకు ఇప్పటికే క్రికెట్ లవర్స్ స్టేడియానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి కోలాహలాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో మనకు వివరిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రవి. విశాఖపట్నంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మొదటి టీ20 మ్యాచ్ సంబంధించి రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. ఇప్పటికే వేలాది మంది క్రికెట్ అభిమానులంతా కూడా ఏదైతే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంకి చేరుకోవడం జరిగింది. మొత్తం అంతా మనం చూసుకుంటే ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇండియా గెలవాలన్న ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. వారంతా కూడా మొత్తం అంతా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరు బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారని చూసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎవరు బాగా ఆడాలని మీరు కోరుకుంటారు? సార్, మా ఫేవరెట్ ధోని సార్. ఈ కంపల్సరీగా మన భారతదేశం ఇన్ని చాలుతుంది. మన భారత జవాన్కి ఇన్ని అంకితం చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కంపల్సరీగా కోహ్లీ ఇక్కడ డబుల్ సెంచరీ చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లో ధోని ఖచ్చితంగా మాకు ఇన్ని చేస్తాడు. భారత్ జవాన్కి ఇన్ని మేము అంకితం చేస్తున్నాం. భారత్ మాతాకి. ఎలా ఉంటుంది అంటే ఈ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కాబట్టి ఎవరెవరు బాగా ఆడతారు అనుకుంటారు? విశాఖ పిచ్ ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం? మేము కాకినాడ నుంచి రావడం జరిగిందండి. భారత్ ఫేవరెట్ గా ఈ రోజు బరిలో దిగబోతుంది. గతంలో చాలా రికార్డులు ఉన్నాయి కానీ ఇప్పుడున్న టీమిండియా పరిస్థితి మాత్రం చాలా బలంగా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ సారథ్యంలో ధోని ఒక అనుభవాలను తీసుకుంటూ విరాట్ కోహ్లీ ముందుకి ఈ రోజు భారీ స్కోర్ దిశగా ఈ టీమిండియాని గెలిపించడానికి ఈ రోజు టీమిండియా చాలా పట్టుదలతో ఉందని మనం అనుకోవచ్చు. అలాగని ప్రత్యర్థులు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ఎటువంటి మిస్ఫీలింగ్ కానీ ఎటువంటి మిస్ ఛాన్సెస్ చేయకూడదు, ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మరి భారీ స్కోర్ దిశగా టాస్కి వెళ్తే బౌలింగ్ ఎంచుకోవడం మంచిదని నా యొక్క అభిప్రాయం. గతంలో బ్యాటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అంటే టీ20 మ్యాచ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మన జట్టులో ఎవరు బాగా ఆడతారు? మిడిల్ ఆర్డర్ కానీ లేకపోతే టాప్ ఆర్డర్ కానీ అందరూ ఉన్నారు. ఎవరు బాగా ఆడితే సక్సెస్ అవుతారు? మిడిల్ ఆర్డర్ అయితే గతంలో మరి విరాట్ కోహ్లీ అయితే ఆయన ఒక ప్రత్యర్థులను ఎదుర్కోవాలి సత్తా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉంది. మై మిస్టేక్ మనకు ఒక ధోని కూడా ఉంది గెలుపుని సాధించడానికి ఇండియాని. అలాగే కోహ్లీ ముఖ్య పాత్ర ఈ రోజు పోషించబోతున్న టీమిండియాలో. కోహ్లీ ఈ రోజు అత్యధిక స్కోర్ చేసి టీమిండియా గెలుపుకి కారణం కాబోతున్నారు మిడిల్ ఆర్డర్ లో. ఇది కంపల్సరీ ఈ రోజు విశాఖ తొలివన్డేతో గెలుపు దిశగా మన సిరీస్ తొలి టీ20తో మనం విజయం సాధించబోతున్నాం. కంపల్సరీ క్లీన్ స్వీప్ చేసి టీమిండియా గెలుపొందాలని ఆశిస్తూ కాకినాడ నుంచి మేము రావడం జరిగింది. మీరు చెప్పండి, ఇండియాలో చాలా మంది కొత్త కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఆ కొత్త కుర్రాళ్ళు చాలా మంది ఆడుతున్నారు ఈసారి. వాళ్ళందరిలో ఎవరెవరు ఆడాలని మీరు కోరుకుంటున్నారు? ఎవరిలో సత్తా ఉంది అనుకుంటున్నారు? ఈసారి రిషబ్ పంత్ లో మాత్రం డెఫినెట్లీ హీస్ ద మెయిన్ హిట్టర్ ఆఫ్ ది టీ20. అంతేకాకుండా లాస్ట్ టైం న్యూజిలాండ్ తో కొంచెం ఏదో ఇబ్బందుల వల్ల ఇదైంది కానీ ఇప్పుడు అతి భయంకరమైన బౌలర్ అనేది వచ్చినాడు బుమ్రా. ఆ బుమ్రా కానీ బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా ఈరోజు 4-5 వికెట్లు తీయడం కన్ఫర్మ్డ్. ఇండియా ఒకటి ఆస్ట్రేలియాలో పించ్ కానీ లేదంటే మాక్స్వెల్ కానీ చాలా మంది ఉన్నారు. వారి బౌలింగ్ కానీ బ్యాటింగ్ తట్టుకునే విధంగా ఇండియా జట్టు ఉందనుకుంటున్నారా? మన ఇండియా బౌలింగ్ కంపల్సరీగా వాళ్ళు తట్టుకునే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూసాము. అదే కాకుండా ఇప్పుడు ఇంకా ఫేవర్ గా హెవీ బౌలింగ్ అయింది. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది, గెలవాలి అని కోరుకుంటున్నాము. ఇండియా ఇది రవి. విశాఖలో క్రికెట్ అభిమానుల కోలాహలం మిన్నంటుతోంది. ఎక్కడికక్కడ వేలాది మంది ఇప్పటికే అభిమానులంతా కూడా ఇక్కడికైతే ఏదైతే స్టేడియం దగ్గర చేరుకోవడం జరిగింది. వారంతా కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. వారంతా కూడా భారత్ గెలవాలని ఆకాంక్షతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి ఏమీ లేదు. ప్రొఫెషనల్ క్రికెట్ లో వారు కూడా దిట్టగా ఉంది. అయితే అనుభవాలను చూసుకుంటే ఆస్ట్రేలియా తడబడుతూ వస్తుంది. దాదాపుగా అన్ని టీ20లు కూడా ఓడిపోవడం జరిగింది. ఈసారైనా ఖచ్చితంగా భారత్పై గెలవాలి. మిగిలిన వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకున్న ధీమాతో పట్టుదలతో ఆస్ట్రేలియా కూడా ఉంది. కాబట్టి శ్రీకారం జరుగుతున్న విశాఖపట్నం నుంచి ఈ సిరీస్కి ముఖ్యంగా టీ20 కానీ వన్డేలకు శ్రీకారం జరుగుతున్న వేళ అటు భారత్ ఇటు ఆస్ట్రేలియా పట్టుదలతో ఆడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారని చూడాలి. విశాఖ పిచ్ ఖచ్చితంగా భారత్కు అనుకూలించే అవకాశం ఉంది. పిచ్ కూడా సుమారుగా 170 పరుగులు చేసే విధంగా రూపొందించామని క్యూరేటర్ సైతం చెప్పడం జరుగుతోంది. కాబట్టి మంచి మ్యాచ్ జరుగుతుంది. గతంలో జరిగిన టీ20 వెస్టిండీస్ టై చేసిన నేపథ్యంలో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఇక్కడ భారత్ వెస్టిండీస్ మధ్య జరిగింది. కాబట్టి ఈసారి భారత్ ఆస్ట్రేలియా మధ్య విశాఖ పిచ్ వేదికగా
ఖచ్చితంగా మంచి ఆటను ఆస్వాదించే విధంగా క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అటు రిషబ్ పంత్ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎవరు మెరుస్తారు, ఆస్ట్రేలియాలో ఎవరు మెరుస్తారు, భారత్లో ఎవరు బాగా ఆడతారన్నది మరికొద్ది క్షణాల్లో తేలిపోనుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజానీకం చేరుకున్నారు, గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఒకవైపు నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో స్టేడియం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.